హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే 10% వడ్డీ రేటుపై నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మరి నా వీడియోని కనుక మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరు ఈ వీడియోలోని పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ వడ్డీ రేటుని 10% పెంచాలి అనే విషయంపై అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీని ఇచ్చేసింది. లోక్సభలో మంత్రి శోభా కరంద్లాజేకు ఈపీఎఫ్ వడ్డీకి సంబంధించి 10% పెంచాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం అయితే లిఖితపూర్వకంగా ఇలా చెప్పారు. 10% వడ్డీ రేటుకు సంబంధించిన ఎలాంటి విజ్ఞప్తులు ప్రభుత్వం వద్దకు రాలేవని ఆమె లిఖితపూర్వకమైన సమాధానం అయితే ఇచ్చారు. 10% వడ్డీ రేటును పెంచాలా వద్దా అనే విషయము సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయిస్తుందని, ఈపీఎఫ్ నిధిని వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చే వాస్తవ ఆదాయంపైనే వడ్డీ రేటును నిర్ణయిస్తారు. అలాగే పెట్టుబడి రాబడి పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కావున ఆర్థిక వడ్డీ వేరియబుల్స్తో పోల్చడం సాధ్యం కాదు అని ఈమె వెల్లడించడం అయితే జరిగింది. అలాగే ఈపీఎఫ్ పథకము 1952 పారాగ్రాఫ్ 60A ప్రకారం అయితే వడ్డీ ఖాతాలలో నిధుల కొరత లేకుండా చూడడమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు వచ్చే ఈ ₹1000 పెన్షను తమ వృద్ధాప్యంలో తమ ఎలాంటి వైద్య ఖర్చులకు కూడా సరిపోదని, అలాగే ఈ ₹1000తో ఎలాంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేమని పెన్షన్దారులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరు పెన్షన్ని 5,000 నుంచి ₹7,500 అలాగే డిఏను కూడా అందించాలి అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని, పెన్షన్దారుల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవున పెడుతుందని వారైతే వాపోతున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్క పెన్షన్దారునికైతే చేరుతుంది. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ గురించి రోజు వచ్చే సమాచారాన్ని అయితే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేయడం జరుగుతుంది.